హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, నాది ఒక చిన్న విన్నపం అండి. మీ అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు. అలాగే ఇంకో విన్నపం ఏంటంటే, నేను చదువుకోలేదు, ఏదో నా ప్రయత్నం లోపమో ఇంకోటో తెలియదు, కానీ నాకైతే చదువు లేదండి. జీరో. తెలుగు అయితే చదువుతాను, అది ఈ మధ్యకాలంలో నేను నేర్చుకుని తెలుగు అయితే చదువుతున్నాను. ఇంగ్లీష్ నాకు అసలు తెలియదండి. ఇంగ్లీష్ పదాలు నాకు అసలు అర్థం కాదు, తెలియదు, అసలు చదవలేను. ఇలా చెప్పటంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీకు అందరికీ తెలియాలని నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు నా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, మంచిగానో ఇంకో నెగిటివ్గానో పెడుతున్నారు, కానీ నేనేమి అభ్యంతరం చెప్పట్లేదు. మీరు ఏ కామెంట్ పెట్టినా మంచి తీసుకున్నప్పుడు చెడు కూడా తీసుకోవాలి, నెగిటివ్ కామెంట్ కూడా తీసుకోవాలి. అలా అనేసి నేను నవ్వుకుంటాను అంతే. నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు నవ్వుకుంటాను. అలాగా అప్పుడు మీరు పెట్టే కామెంట్లు తెలుగులో పెట్టండి, నాకు బాగా అర్థమవుతాయి. అదే ఇంగ్లీష్లో పెడుతున్నారు, నాకు రిప్లై ఏమేమి ఇవ్వాలో తెలియదు. తెలుగులో పెట్టారనుకోండి, దానికి రిప్లై ఇస్తాను. నేను చదవగలుగుతాను, మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. అదే ఇంగ్లీష్లో పెట్టారనుకోండి, మళ్ళీ నేను ఇంకొకరి మీద ఆధారపడాలి. ఇది ఏంటి, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు అని అడగవలసి వస్తుందండి. ఇలా చెప్పడంలో నాకు ఎలాంటి చిన్నతనము లేదు. నేను ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, దాపరకం అనేది లేదు. నా విషయంలో కూడా ఇతర విషయంలో కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఏది లోపల ఉంటే అది బయటకు వచ్చేస్తుంది నాకు. మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదండి, మీరు ఒక్క కామెంట్ పెడుతున్నారు, అది నెగిటివ్ అయినా మంచిగా అయినా సరే. చాలామంది మంచిగానే పెడుతున్నారు, 2-3 నెగిటివ్గా పెడుతున్నారు. అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో పెట్టండి. మీరు తెలుగులో పెట్టారనుకోండి, మీకు నేను దానికి తగ్గట్టుగా అదే అర్థం చేసుకుని మీకు కూడా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. నా అనుభవాలు, నాకు ఎదురైన ఎదురు దెబ్బలు ఎలాగా నాకు కొద్దిగా మనసు బాధ కలిగినప్పుడు, నాకులాగే ఎంతోమంది ఇదై ఉంటారు అన్న ఉద్దేశంతో కొంతమందికైనా స్ఫూర్తి, అంటే నా వీడియోస్ చూస్తే మన పరిస్థితి ఇలాగే ఉంది కదా అని అనుకుంటారు అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. మరి అదే అండి మరి.